ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్ల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇప్పుడు మనం బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ అనేది సైడ్ జాయింట్స్ కానీ అలాగే ఫోల్డింగ్స్ రాకుండా చంక భాగంలో మనం ఏం చేయాలనేది సింపుల్గా మీకు టిప్స్ అనేది చూపిస్తాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఫస్ట్ మీకు టేప్తో అయితే ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు ముందుగా 4 ఫోల్డింగ్స్లో మార్కింగ్ చేసుకొని మనం ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ వరకు మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వరకు మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ కరెక్ట్గా చూసుకోండి పొడవు అనేది. ఇప్పుడు పొడవు మనకి ఎంత అవుతుందో కరెక్ట్గా చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి కరెక్ట్గా 6 ఇంచెస్ ఉంది. ఇదే 6 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి ఖర్చు కోసం. అంటే 6.5 ఇంచెస్ వస్తుంది మనకి. లేదా ఖర్చు కోసం మనం 6 ఇంచెస్ నార్మల్గా పెట్టుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది పైన పెంచుకోవచ్చు. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ప్రతి పాయింట్ స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ప్రతి టిప్స్ ఫాలో అయినట్లయితే మీకు చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. కింద నుంచి డబుల్ ఫోల్డింగ్ ఇది. కరెక్ట్గా మనకి హ్యాండ్ లూజ్ వచ్చి కూడా 6 ఇంచెస్ వచ్చింది. సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా 8 ఇంచెస్ వచ్చింది. మనకి క్లాత్ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. 8 ఇంచెస్ అయితే లేదు. ఇదే మార్కింగ్ని స్ట్రైట్ తీసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చుకు మనం 2 ఇంచెస్ తీసుకోవాలి. హ్యాండ్ దగ్గర లూజ్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా లూజ్ అనేది సరిపోలేదు. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి. లేదా మీకు 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు ఖర్చు కోసం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి మీకు జాయిన్ చేసి చూపిస్తాను మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2 హ్యాండ్స్ కోసం ముందు మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు కింద నేను ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా. ముందు ఇక్కడికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైన ఎంత అవసరం అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర నుంచి నార్మల్గా అయితే 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి కింద 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేస్తాం కాబట్టి పైన కూడా 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఎందుకంటే మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెంచుకొని నేను 2 ఇంచెస్ మార్కింగ్ చేశాను. ఇప్పుడు మనం ఎలా లోతు తీసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్లో చెప్పిన విధంగా నేను చంక భాగాలు ముడతలు రాకుండా షేప్ పర్ఫెక్ట్గా ఎలా తీసుకోవాలనేది చెప్పాను కదండి. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర నుంచి మనకి 3 ఇంచెస్ తీసుకోవాలి లోతు తీయడానికి. లేదా ఒక 2.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. మనకి చంక భాగం అనేది కింద నుంచి హ్యాండ్ దగ్గర నుంచి చంకకి పొడవు ఎక్కువనే ఉంది కాబట్టి 3 ఇంచెస్ తీసాను నేనైతే. మీకు చంక భాగం దగ్గర నుంచి హ్యాండ్ దగ్గరికి తక్కువ ఉంది లోతు అనుకున్నట్లయితే మీరు 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు.
లేదా 2.5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైప్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ మార్కింగ్కి మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్. ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ దగ్గర నుంచి లోత్ తీసుకుంటూ ఈ విధంగా కలపాలి మనం. అప్పుడు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకి ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా. మీకు ఇవే కాకుండా ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి క్రాస్గా మెజర్మెంట్ అనేది కట్ చేసుకోవాలి. మీకు ఫోల్డింగ్స్ అవి లేకుండా కరెక్ట్గా చూసుకోండి. మనకి సైడ్ ఎడ్జెస్ కరెక్ట్గా రావాలి అంటే మనం మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ అనేది తీసుకోవాలి. లోత్ అనేది మనకి లోత్ తీసుకోవడంలో ఉపయోగం ఏంటి అనేది కూడా మీకు చూపిస్తున్నాను. మనకి చంకభాగంలో ముడతలు చాలామందికి ఎక్కువ వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే మనం లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్కి రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఈ టిప్స్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు లోత్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. 2 లేయర్స్ మీద మాత్రమే తీసుకోండి. 4 ఫోల్డింగ్స్లో తీసుకోకూడదు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పట్టుకు రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనం ఒకవేళ టేప్తో మెజర్మెంట్స్ తీసుకున్నట్లయితే ఈ విధంగా తీసుకోండి. మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా ఒక్కొక్కటి చెప్పుని మనం జాయిన్ చేసుకోవాలి. ఒక్కొక్క క్లాత్కి కూడా జాయిన్ చేసుకొని పైన లైన్ నుంచి లైన్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ముందు మిషన్ లైన్ మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డింగ్ చేసుకొని మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ దగ్గర హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.